స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి గమనించండి. ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మళ్ళా చూద్దాం మాత్రం. తన విశేషమైన కనికరము చొప్పున ఆయన మనలను మరలా. నెంబర్ 1, ఆయన కనికరము ద్వారా మనకు కలిగిన మొదటి మేలు ఏంటంటే నూతన జన్మ. నూతన జన్మ చాలా క్లియర్గా ఆ వచనాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనకు స్వాస్థ్యం కలిగింది. అది జీవంతో కూడిన నిరీక్షణ అంటారు. అయితే ఆ స్వాస్థ్యానికి జీవని వివరిస్తున్నారంటే అది వాడబారనిది, అది నిర్మలమైనది, అది అక్షయమైనది. ఎలాంటి స్వాస్థ్యం అంట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. అక్షయమైందంటే అంటే ఇలా చెప్తా, నీ దగ్గర ఒక ₹1,00,000 ఆస్తుంది అనుకో, అది అలాగే ఉండిపోతుందా? అది అయిపోతుంది. కానీ దేవుడిచ్చే స్వాస్థ్యం అక్షయమైనది, లయము కాదు. రెండవది, అది ఎలాంటిదంటే నిర్మలమైనది, అంటే చాలా పవిత్రమైనది, చాలా శుద్ధీకరించబడింది. దాంట్లో కల్తీ ఏమి లేదు, నో మిక్స్. నిన్న నా చర్చి బ్రదర్స్ కొంతమంది యాపిల్స్ తెచ్చిచ్చాను. అన్న ఇవి చాలా బాగున్నాయి, బజార్లో కొన్నాను. సరే, నేను బాగా పిండిగా ఉండే యాపిల్ అయితేనే తింటాను, వాటర్తో ఉండే యాపిల్స్ అని. ఇదేంటయ్యా ఇట్లా కనపడుతుంది? ఈ యాపిల్ ఏమో చాలా ఫ్రెష్గా, చాలా ఆకర్షణగా ఉంది, కానీ ఇది వాటర్ యాపిల్ లా ఉంది, దీంట్లో పిండి ఉన్నది అన్నాను. అన్న పిండిగా ఉంది, అందుకని మీరు పిండి యాపిల్ ఇష్టపడతారని తెచ్చామన్నా. సరే కోసి తింటుంటే అప్పుడు అన్నాను, ఇది మిక్స్డ్ యాపిల్ కదా, ఇది ఒరిజినల్ యాపిల్ కాదు, ఇది యాడో అందు కొట్టి తీసుకొచ్చి ఒరిజినల్ పిండితో ఉండే యాపిల్ ఇలా ఉండదు అంటే. నేను ఎందుకు చెప్తానంటే లోకం అంతా ఏమైపోయిందంటే మిక్స్ అయిపోయింది, కల్తీ అయిపోయింది. కానీ దేవుడిచ్చే స్వాస్థ్యం అలాంటిదంట నిర్మలమైనది. మూడో మాట ఏమంటే ఎన్ని సంవత్సరాలైనా వాడవాలి. మొన్న రోజు ఆశతో నా కంటికి పెద్ద కనపడాలి, చిన్న కనపడి తీసుకుంటాను. ఎంత పెద్ద పుచ్చకాయ తెచ్చా, ఒక్కడే తినాలి. మధ్యాహ్నం కూర్చుంది అన్నం లేకుండా ఈరోజు టిఫిన్, లంచ్, డిన్నర్ లేకుండా కంప్లీట్గా ఈ పుచ్చకాయ తినాలని పెద్ద పుచ్చకాయ తెచ్చాను. సరే, నేను తెచ్చే లోపల పాస్టర్ గారు వంటలు చేసేసాను. సరే ఇది రేపు తిందా ఉన్నాను. సరే ఆ రోజు రేపు సరే 2 రోజులు అట్లా 2 రోజులు అయిపోయింది. ఎట్లా కాదు, ఇది తెచ్చుకుని తింటాను, తినకుండా పడేస్తే ఏం బాగుంటుంది, ఇది కట్టుకుని ఉంటుంది, నాకు ఇష్టం లేదని 3వ రోజు కూర్చాను. 3వ రోజు చూస్తే లోపల ఎండిపోయింది, ఫ్రెష్గా లేదు. ఏమైంది? 3 రోజులకి ఏమైపోయింది? వండేవాళ్ళకి వస్తే ఎర్రగా ఉంది, కానీ దూదులుగా ఉంది. ఎందుకంటే ఎండిపోయింది, దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎండిపోయింది. కానీ పరలోక స్వాస్థ్యం అది వాడబారదు. అయితే జాగ్రత్తగా ఉంది. ఇలాంటి స్వాస్థ్యము మనకు లభించినట్లు, కలుగునట్లు దానికి ఒక అర్హత కావాలి. ఏంటి అర్హత? నూతన జన్మ. ఎవరికయ్యా ఈ స్వాస్థ్యం అంటే క్రొత్త జన్మ. ఎందుకంటే నికోదేముతో చెప్పాడు, నికోదేము వచ్చాడయ్యా ఆ దైవ సంబంధమైన వాటిలో నేను కూడా పాలువాడిని కావాలంటే ఏం చేయాలంటే నికోదేముతో ఏమన్నాడు? ఒకరు క్రొత్తగా జన్మించితేనే కాదు. సో దైవ సంబంధమైన దేనిలోనైనా మనం పొందాలంటే, దైవ సంబంధమైన దీవెన దేన్ని పొందుకోవాలన్నా దానికి ఏం కావాలట? క్రొత్త జన్మ. ఇంకా ఇలా చెప్తాను మీకు అర్థం. క్రొత్త జన్మగా లేకపోతే ఏం జరిగిందో తెలుసా? ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కడ పుట్టాము? పాపంలో పుట్టాము. అందుకే మనం అంటాం కదా, జన్మతః కర్మతః మనం పాపులు, మనం పాపంలో పుట్టాము.
సో పాపం వల్ల వచ్చు జీతం ఏం మరణం అని? అగ్ని గంధకములతో మండుచున్న మండు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రుల ద్వారా మనకు కలిగిన జన్మలో పాపం చోటు చేసుకుంది. ఈ పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతకు, నరకానికి మనం పాత్రులమయ్యాం. ఈ నరకము తప్పించబడి దేవుడిచ్చే స్వాస్థ్యంలో మనం పాలు పొందాలంటే ఏం జరగాలి? క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మ కావాలని మనల్ని గుర్తించి మనల్ని కనికరించిన వాడు తెలుసా? ఎందుకంటే ఈ మాట జాగ్రత్తగా ఆయన మన మీద ఎందుకు కనికరం చూపించాడంటే, మనకు క్రొత్త జన్మ కావాలంటే ఎవరో ఒకరు మన కొరకు రక్తం చిందించారు. మనకు క్రొత్త జన్మ కావాలంటే ఎవరో ఒకరు మన కొరకు మరణించాలి. ఎవరు రక్తం చిందిస్తారు? ఎవరు మరణిస్తారు? ఎవరు? నేను ఇలా అడిగేదా ఏమనుకుంటుంది? ఇప్పుడు సచిన్ గారు ఈ భార్య సుజాత బ్రతకాలంటే మీ కిడ్నీ ఒప్పియాలి అని అన్నాడు డాక్టర్. ఇస్తాడు స్పర్శను. సార్ 2 రోజుల తర్వాత వస్తాం సార్, మనం మాట్లాడతాం. ఆలోచిద్దాం. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ గురించి ఎవరైనా సరే ఇస్తావా? ఇప్పుడు కొత్త జన్మ కావాలంటే మన కొరకు రక్తం చిందించేవాడు, ప్రాణం పెట్టేవాడు, బలయ్యేవాడు ఒకడు కావాలి. ఎందుకంటే మన జన్మలో పాపం చోటు చేస్తుంది. పాపం మనల్ని అపవిత్రులు చేసింది, పాపం మనల్ని పాడు చేసింది. పాపాన్ని బట్టి నరకానికి వెళ్తున్నాం. నరకానికి వెళ్లకుండా దేవుడు మన కొరకు ఏర్పరిచిన అక్షయమైన, నిర్మలమైన వాడబారుని స్వాస్థ్యం కావాలంటే మనకు నూతన జన్మ కావాలి. అందుకు యేసు క్రీస్తు ప్రభు మనం చూసి, అయ్యో వీరు జన్మను బట్టి, భౌతిక జన్మను బట్టి వీరు నరకానికి వెళ్తున్నారా అయ్యో అని మన మీద. అందుకని అంటాడు, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరిపోయినందున ఆయన వారి మీద. సో పిల్లల మన స్థితిని చూచారు. మనం నరకానికి వెళ్తామని స్థితిని చూచారు. అగ్ని ఆరని, పురుగు చావని స్థితిలోకి వెళ్తామని, యాతన పడతామని, వేదన పడతామని, కేకలేస్తామని చూచి ఎవ్వరు మనల్ని కరుణించలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభు ఆయన మన మీద కనికరం. అందుకని అక్కడ తన విశేషమైన కనికరము చొప్పున ఆయన మనలను మరలా చూడు. Through the compassion of Jesus, we got new birth. ప్రభు యొక్క కనికరం మన జీవితానికి చేసిన వేలేంటంటే మనకు క్రొత్త జన్మను ఇచ్చి. 2వ మాట చూపిస్తాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. చాలా క్లియర్గా చెప్తున్నాడు. అసలు భలే బ్యూటిఫుల్గా చెప్తున్నాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకంటే మన వల్లే కదా చదువున్నాను. తన కనికరము చొప్పుననే. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. తన కనికరము, తన అంటే యేసయ్య కనికరము చొప్పుననే. చదువున్నాను. వారాను అర్థమైందండి. మన క్రియల మూలంగా జరగల, మన ప్రయత్నాలు ఏం చేయాల. తన విశేషమైన కనికరము చొప్పునని ఏమండి పునర్జన్మైన జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనకేమొచ్చిందట అంటే దేవుని కనికరం మనకి ఇచ్చిన 2వ అనుభవం తెలుసా? రక్షణ. ప్రభుని ఎందుకు ఆరాధించాలి తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ కంపాషన్. ఆయన కనికరాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఎందుకంటే ఏమండి, మొదటి జన్మలో పాపం చోటు చేసుకుంటే పాపం మనం నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంటే, అయ్యో మీరు నరకానికి వెళ్ళకూడదని మృతులలో నుండి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభు జీవంతో కూడిన నిరీక్షణ, అనగా అక్షయమైనది, వాడబారినది, నిర్మలమైన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి తన విశేషమైన కనికరం చొప్పున ఆయన మనల్ని ఏం చేశాడు? మరలా జన్మించాడు. ఇక్కడ ఇంకో రెండో మాట, మన క్రియల మూలంగా కాదు. మనం ఆల్రెడీ పాపంలో ఉన్నాం, పాప బంధకులో ఉన్నాం, ఆల్రెడీ మనం సాతాను బంధకులో ఉన్నాం, ఆల్రెడీ మనం నరక బంధకులో ఉన్నాం. ఈ బంధకాల నుండి రక్షించబడాలి. We should be saved.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంత మహానుభావుడు అంటే చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 వచనం. బ్యూటిఫుల్ అంటే ఎవరున్నారండి ఇలాంటి అసలు? మనుషులందరూ రక్షణ పొందాలని. ఏంటంట? ఏ కుల మత భేదమానికి లేదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవాలని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. అంటే అర్థమైందా? కాశీ రక్షించబడాలన్నా కోరిక ముందు ఎవరు కలిగింది తెలుసా? యేసయ్య కలిగింది. అందుకని ఆయన ఏం చూపాడంట? కనికరము చూపి మన రక్షణకు కావలసిన కార్యాలంతటి. బైబిల్లో 3 విషయాలు ఉంటాయి. మనుషులందరూ మారు మనసు పొందాలని నిశ్చయించిన వాడు యేసుక్రీస్తు. మనుషులందరూ రక్షించబడాలని నిశ్చయించిన వాడు యేసుక్రీస్తు. మనుషులందరూ పరిశుద్ధులవ్వాలని నిశ్చయించిన వాడు హల్లెలూయా. అందుకని అక్కడ అంటాడు, తన కనికరము చొప్పునని హి షోడ్ హిస్ కంపాషన్. రక్షణ లేక, అందుకని లూకాసు వార్తలో మాట అంటాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. ఎందుకంటే మన మీద కనికరం చూపిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన పనికి మాత్రం లోకానికి తెలుసు. మనం దరిద్రులు అని, దుష్టులు అని, నీచులు అని లోకానికి ఇట్లాంటి వాడు చేరదీస్తే ఉన్నది కూడా చెడిపోయిపోయి మనం చేరదీసినోడు ఎవరు లేరు ప్రియుల. కానీ ప్రభు చూశాడు మనసు. ఎవరికి జాలి కలగలేదేమో కానీ ఇవన్నీ నిన్న కాశీ నాకు సాక్ష్యం చెప్తున్నాడు. కాశీ నీ పెళ్లి విషయం ఏంటి కాశీ అన్నాడు. బంధువుల అమ్మాయి ఉంది, వాళ్ళు చేసుకోమని మా అమ్మ బాగా బలవంతం చేస్తుంది సార్. అయితే ఒకప్పుడు నాకు ఇవ్వాలన్నారు అమ్మాయి, ఎందుకంటే అప్పుడు తాగుబోతుగా తిండిబోతుగా ఉన్నాను. అప్పుడు నాకు ఇవ్వనన్నారు, ఇప్పుడేమో బతులాడుతుంది. అంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం, తాగుబోతుగా తిండిబోతుగా ఉంది, అదే వీళ్ళు బాగు చేయాలని కనికరించిన ఎవరు అని ఈ అమ్మాయిని అన్నా ఇచ్చి పెళ్లి చేస్తే వీడు అక్కడన్నా తాగుడు మానుకుంటాడే అన్నవాళ్ళు ఉన్నారా? దేవుడులారా, మనము నీచులమైన అసహ్యులమైన మనల్ని ప్రేమించి మన మీద కనికరం చూపి. ఎందుకంటే అక్కడే రాస్తాడు, ఏమండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండవాలని నిశ్చయించిన వాడే ఏదేమంటాడు? దేవునికి నరునికి మధ్యవర్తుకుడి ఆయన యేసుక్రీస్తు నరుడని అందరి విమోచన క్రయధనంగా తను తాను బలిగా అర్పణగా అప్పగించాడు. సో ఒకటి, మన మొదటి జన్మ మనల్ని నరకానికి నడిపిస్తున్నప్పుడు మన మీద కనికరించి నూతన జన్మనిచ్చి దేవుని స్వాస్థ్యములో పాలువారిగా చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము. నెంబర్ 2, రక్షణ లేని స్థితిలో ఉండి నశిస్తున్నప్పుడు నీవు నేను రక్షించబడాలని పరలోకం విడిచి రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చి నా రక్షణ కొరకు శిలువ కార్యాన్ని చేసిన కనికర పూర్ణుడు ఎవరయ్యంటే యేసుక్రీస్తు. నెంబర్ 3 3 చూపిస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు. అక్కడ అర్థమైందా? నిత్య జీవం ఎవరైనా పొందాలంటే దేని సంపాదించుకోవాలట? యేసుక్రీస్తు. అందుకని అంటాడు, నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు అంటాడు. అంటే నెంబర్ 3, ఆయన కనికరము చూపి మనకేమిచ్చాడు? నిత్య జీవాన్ని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. డబ్బుండి కూడా 10 రూపాయలు ఏం రాంటి ఇచ్చేవాడు ఎవరు లేదు కదా.
ఉంటుంది, ఎవరైనా ఉంటారు, ఏం లేదు. మన బోధపడదు, నేను కూడా దాడి దాని నుంచి వచ్చింది రకరకాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని తను తాను రిక్తునిగా చేసుకుని కనికరము చూపి మనల్ని నిత్య జీవ వారసులుగా చేసిన వాడు ప్రభువైన ద కంపాషన్ ఆఫ్ జీసస్. అంటే మీకు అర్థమవుతుంది, అర్థించేది. లెట్స్ అండర్స్టాండ్ ద కంపాషన్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ఎంత కనికరం కలిగేవారు, మనల్ని ఎవరు పట్టించుకోరా. ఇంకా నేను ఇలా అర్థమవుతాను చెప్తాను. కనీసం చెట్టు అన్నా మనల్ని కనికరిస్తుందని చెట్టును దేవుడిగా చేసి పూజించాడు. పొట్టన్నా మనల్ని కనికరిస్తుంది, పొట్టును దేవుడిగా చేసుకుని పూజించారు. ఏమండి, జంతువులు దగ్గరికి నాగేంద్రని ఆడికెళ్ళారు సుబ్రహ్మణ్య స్వామి, ఆడికెళ్ళి పూజలు చేశారు, ఆయనన్నా కనికరిస్తారు. ఇట్లా ఎన్ని పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు ఎన్ని చేసావో. ఎక్కడన్నా మనకు కొత్త జన్మ కలిగిందా? ఎక్కడైనా రక్షణ కలిగిందా? ఎక్కడైనా నిత్య జీవ వారసత్వం కలిగినో మనకు. అందుకని బైబిల్ అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం దాసులమైనప్పుడు మనల్ని కనికరించిన వాడు ఎవరు తెలుసా? అందుకని అంటాడు, ఆ జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెలవలే. అంటే మనల్ని నడిపించేవాడు లేక అన్ని దిక్కులకి కదండి, ఏది కనపడి దాన్ని ముఖ్యం. ప్రభుని ఎనక ముందు సంగతి చెప్తున్నాను. ఏది అంటే మనిషి తన జీవితంలో కావలసింది సంపాదించుకోవడానికి ఏం చేయాలని చేసి, కానీ పిల్లగా అందుకని నా స్థితి చూచిన ప్రేమ నాపై జాన్ అనే దగ్గర కార్యక్రమం పాడదామా? నా స్థితి చూచిన ప్రేమ నాపై కనికరం చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నిటి. ఏంటంటే మన స్థితిని చూచి ఏమండి, పరలోకంలో ఉన్న ప్రభువుకు జాలికి దిగొచ్చాడు. తన కనికరాన్ని చూపి మనకు నూతన జన్మించాడు, రక్షణ ఇచ్చాడు, నిత్య జీవ. ఇప్పుడు చెప్పిన ఆయన థ్యాంక్స్ చెప్దాం. ఒక దీని ఆపోజిట్గా ఆలోచించి, అదే ఆయన కనికరం లేకపోతే నూతన జన్మ లేదు, ఆయన కనికరం లేకపోతే రక్షణ లేదు, ఆయన కనికరం లేకపోతే నిత్య జీవం లేదు. ఏముంది? నిత్య నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు. అసలు అర్థం ఏంటండి? అగ్ని ఆరదు ముందు కావాలంటే అర్థం ఏంటి చెప్పండి. నాకు అర్థం కాదు బైబిల్ సార్. అగ్ని ఆరదు ముందు కావాలంటే అర్థం ఏంటి? బైక్లాం కావాలి బైక్లాం. ఈ అనుభవం ఆడవాళ్ళు ఉంటుంది, మనకంటే మగవాళ్ళు తింటే ఆడవాళ్ళు తెలుసు. అన్నం ఇట్లా ఆరుస్తా పొరపాటున గంజి చొక్క మీద పడ్డది. కొంచెంసేపు ఉన్నది కదా ఊపికి. ఇక దాన్ని ఏవండి చూడండి, అన్నం ఉంచుకుంటే ఇది పడిందండి, మంటగా ఉందండి. ఇక దాన్ని ఒక 3-4 రోజులు కొందరైతే యాస వేసుకుని ఇంకొకటి ముందు వేసుకుని మీరు అన్నండి, అన్నం చెయ్యి బాగాలేదండి అప్పుడు. అంటే సుఖపడితేనే అంతుంటే అగ్ని ఆరదు. అది ఎలాంటి అగ్ని? ఎలాంటి అగ్ని? ఆ అగ్ని అంత పవర్ఫుల్. దానియేలు గ్రంథంలో రాస్తాడు ఆ మాట చదివి ఆరాధనకి వెళ్ళాం. ఆ అగ్ని ఎంత పవర్ఫుల్ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. మందినందున మరియు తన సైన్యంలో నుండి పరిస్థితుల్లో కొందరిని పిలువనంపించి శత్రువులు మేషాకులు అబేద్నెగోను బంధించి వేడిని కలిగి మనసున ఆ గుడ్డములో వేడిని ఆజ్ఞయ్యగా వారు వారి అన్నిలను విలువటన్నిలను పై వస్త్రములను కట్టిన వస్త్రములను తీయకయే ఉన్న పాటల ముక్కులని వేడిని కలిగిన
చదవండి. కుండము మిక్కిలి వేడిమి కలదైనందున ఆ. శద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు ఎందుకంట షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. విచిత్రం చూసారా? అంటే ఆ మంట ఎలా ఉంటుందో అర్థమైందా? అందులో పడేయాల్సిన అవసరం ఒడ్డు ఉంటేనే కాలిపోతాం. అంటే అందులో పడిన శత్రుకు మేషకు అబేద్నెగోలు కాలేదు అనుకోండి, వాళ్ళు ఎందుకు కాలేదు సెకండ్ మెసేజ్లో చెప్తారు. అయితే పిల్లల ద పవర్ ఆఫ్ ద హెల్, అగ్నిగుండం యొక్క పవర్ ఏంటంటే విసిరివేయటానికి వెళ్ళారంట. వాళ్ళు ఎంతో నుండి విసిరేస్తున్నారు, వేళ్ళను కూడా గాలి చేస్తున్నారు. అలాంటి అగ్నికి మనం వెళ్ళకూడదని మన మీద కనికరము చూపిన వాడు మన ప్రభువైనా. అందుకని ఇదే కాలంలో యేసయ్యని కొన్ని నిమిషాలు ఆరాధించాలి. ఎందుకు చెప్తుందంటే ఏ దేవుడు, ఏ దేవత, ఏ అయ్యా, ఏ అక్క, ఏ అమ్మ, ఏ బొమ్మ మనల్ని కనికరిస్తారు. మన స్థితిని చూచి మనల్ని కనికరించిన వాడు ప్రభువైన యేసు. అందుకని మోకరించి కొద్ది నిమిషాలు ఆయన కనికరము చూపి మనకు నూతన జన్మించినందుకు, మనకు కనికరము చూపి మనకు రక్షణ ఇచ్చినందుకు, మనకు కనికరము చూపి నిత్య జీవ వారసత్వం ఇచ్చినందుకు కొద్ది నిమిషాలు మోకరించి యేసయ్యా నీకు వందనాలు అంటూ కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధించడం. నా స్థితి చూచిన ప్రేమ నాపై దారి చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. ఎక్కడున్న వారు అక్కడే కూర్చుని తలలు ఉంచి కళ్ళు మూసుకుని యేసయ్యా ఈ మధ్యాహ్నం నాతో మాట్లాడు అని ఒక్క మాట అడుగుదాము ప్రభు. లార్డ్ స్పీక్ అంటూ ప్రభువా నాతో మాట్లాడని ఒక్క మాట ప్రభుని అడుగుదాము. జీవుల తండ్రి, ఇప్పటి వరకు స్తుతించాము, ఆరాధించాము, కీర్తించాము. మమ్మలను బాగు చేసి, మమ్మలను బలపరిచి, మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని సరిచేసి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని జీవింపచేసి, మమ్మల్ని ఆరోగ్యపరిచి నీ లేఖనాలు ఎదుటికి వస్తున్నాయి. మొదటి వర్తమానంలో నువ్వు కనికరము గల దేవుడు అని నేర్చుకున్నావు. రెండవ వర్తమానంలో కూడా నీ బానిసనైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ నోటి బోధధ్వనిగా వాడుకుని నీ మాటలు వినటానికి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. క్రీస్తు శకం 1517 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున ప్రపంచంలో ఒక రిఫార్మేషన్ జరిగింది. మార్టిన్ లూథర్ గారు జర్మనీ దేశంలో విటన్బర్గ్ అనే పట్టణంలో ఉన్న క్యాస్టల్ అనే చర్చి తలుపు ముందు తలుపుకి మెయిన్ తలుపుకి 95 పీసెస్ ఆయన మేకులు కొట్టి పెట్టాడు. 95 రిఫార్మేషన్స్, కొంత మార్పు కలగాలని వాక్య ఆధారంతో మీకు చెప్పాలంటే 95 పాయింట్స్తో కూడిన నోట్స్ని క్యాస్టల్ చర్చ్ విటన్బర్గ్లో జర్మనీలో ఉంటుంది. ఆ చర్చి ఫ్రంట్ డోర్కి వాటిని కొట్టాడు. దాన్నే ఈరోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న లూథరన్స్
రిఫార్మేషన్ డే అని చేస్తారు. ఆయన ఆ 95 థీసిస్లో మొదటి పాయింట్ ఏంటో తెలుసా? రిపెంటెన్స్. ఎందుకంటే మీకు దీని గురించి 1-2 మాటలు చెప్పి వీళ్ళిద్దరే అడిగెడుతున్నారు, రైట్ డమ్ములు వాయించుకున్నారు నాకు. డమ్ములు వాయించడం అయితే అవసరంగా ఉంటుంది. కూర్చుని దేవుడు మాట్లాడినారు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఇంతకుముందు క్రైస్తవ్యం అంతా కూడా రోమన్ క్యాథలిక్లోనే మిళితమైంది. దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ప్రపంచాన్ని ఆనాడు శాసించిన వాడు పోపుగా. అయితే బైబిల్ని బాగా చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్ గారికి సత్యమును గురించిన అవగాహన కలుగు చేశాడు. దిస్ ఈస్ నాట్ రైట్ వాట్ వీ డూ. ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది సత్యము కాదు అని దేవుని ఆత్మ ప్రేరణతో వాక్యాన్ని చదివి వాట్ ఈస్ ట్రూత్ ఇన్ ద బైబిల్ అనే దాని మీద 95 థీసిస్ రాసి ఆ తలుపు కొట్టాడు. అక్కడ నుంచే ప్రొటెస్టెంట్ బయటికి వచ్చింది. ప్రొటెస్టెంట్. అయితే పిల్లరా, నేను ఎందుకు ఈరోజు ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రైస్తవ జీవితంలో చాలా ప్రధానమైనది ఏంటంటే మారు మనసు. నేను ఎందుకో ఈ నెల మే నెల మూల పాఠాల్లో వెళ్తాను. నా పాస్టర్ గారు ఎందుకయ్యా మూల పాఠాలని అందు, కానీ నేనేమంటే క్రైస్తవులంగా మందిరానికి వస్తున్నాం, ప్రభు బలలో చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ అసలు మీలో సరైన క్రైస్తవ్యం ఉందా లేదని మిమ్మల్ని మీరు వాక్యాంశం నేనే మిమ్మల్ని ఏర్పెట్టి చూపించాను. లెట్స్ లుక్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద గాస్పెల్. అంతేకాదు, రేపు ఈస్టర్కి కొత్తగా బాప్తిసం తీసుకోవాల్సిన వాళ్ళు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అందుకని ఎందుకంటే పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువుని గురించి, ఆయన రాకని గురించి ప్రకటించడానికి ముందుగా పంపబడిన బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? మారు మనసు పొందాలి. ఆత్మ చేత అరణ్యములోనికి సాతానుతో శోధించబడటానికి 40 దినాలు తీసుకుని వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ప్రభువు ప్రకటించిన మొదటి మాట ఏంటో తెలుసా? మారు మనసు. చర్చి హిస్టరీలో ఫస్ట్ వర్డ్ మారు మనసు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికిన మొదటి మాట మారు మనసు. యేసు క్రీస్తు ప్రభు తన పరిచర్యని ప్రారంభించిన మొదటిసారిగా ఆయన చెప్పిన ప్రసంగం మారు మనసు. ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. యోహాను గారికి ఇదిగో దేవుని ఉగ్రత సమీపించున్నది, మీరు మారు మనసు పొందాలి. నేను ఈ ఉదయకాలసంలో మారు మనసును గురించి 3 అనుభవాలు చెప్తాను. అంటే 3 అనుభవాలు ఈరోజే చెప్పలేదు, 3 వారాలు చెప్తాను. ఎందుకంటే అసలు మీరు మారు మనసు పొందారో లేదో మీకు ఆ నిశ్చయత కలగాలి. ఆత్మీయ జీవితంలో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మారు మనసు, రిపెంటెన్స్. మారు మనసు లేకుండా, ఎందుకంటే బైబిల్ చెప్తాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో మీరు తెలుసుకున్నటకు మీరు మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము. అంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలంటే ఇది వాక్యానుసారమైంది కాదు, ఇది నేను చేయకూడదు అనే గ్రహింపు నీకు రావాలంటే ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు మారు మనసు. నీ పట్ల దేవుని చిత్తం ఏంటో, నేను దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలి, దేవుని చిత్తంలో ఎలా నడవాలి అని ఎప్పుడు నీకు అర్థమవుతుంది అంటే నువ్వు మారు మనసు పొందినావు. అది లేకే మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, నేను కూడా క్రైస్తవుడని మందిరానికి రావటం అలవాటు పడ్డా, మందిరాల్లో పాటలు పాడటం అలవాటు పడ్డా, మ్యూజిక్లు వేయటం అలవాటు పడ్డా, వాక్యాలు చెప్పడం అన్నీ అలవాటు పడ్డాం. ఇది అలవాటు, ఇట్స్ నాట్ స్పిరిచువల్. నిజంగా నువ్వు ఆత్మీయుడుగా ఉండాలంటే మొదటి స్టెప్ ఏం జరగాలి తెలుసా? మారు మనసు. నీ లైఫ్ దేవునితో కనెక్ట్ అవ్వాలంటే మొదటిగా నీలో కలగవలసిన మార్పు ఏంటో తెలుసా? మారు మనసు.
అందుకని 3 అనుభవాలు చెప్తాను. బైబిల్లో మారు మనసుల గురించి 3 అనుభవాలు ఉంటాయి. మొదటి అనుభవం యేసు ప్రభు చెప్పాడు, ఏమని? మీరు మారు మనసు పొందండి. రెండవ అనుభవం పౌలు గారు చెప్పాడు, మారు మనసునకు తగిన క్రియను మీరు చేయండి. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, ఏమని? మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలి. 3 వారాలు 3 చెప్తారు. ఈరోజు మారు మనసు పొందటం అంటే ఏంటో చెప్తాను పిల్లలు. నెక్స్ట్ వీక్ మారు మనసు పొందిన వాళ్ళలో ఉండే క్రియలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత మారు మనసు పొందినవాడు ఏ ఫలాలు. ఇప్పుడు యాప్ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి నాన్న? యాప్కాయలు కాస్తాయా? జాంకాయలు కాయలు? తాటి చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? కొబ్బరికాయలు. ఎందుకని అది తాటి చెట్టు కాదు, తాటికాయ. మారు మనసు పొందినవాడు కాదు, అది 3వ వారం కాదు. ఏంటో మారు మనసు పొందినవాడు ఫలించాల్సిన ఫలాలు ఏంటో చెప్తారు. అయితే ప్రియులారా, ఈరోజు మూల పాఠంలోకి వెళ్దాం. ఎందుకంటే యేసు ప్రభు చాలా క్లియర్ చెప్పారు, కాలము సంపూర్ణమైపోయింది. టైమ్ ఈజ్ ఫినిష్. ఎందుకో యేసు ప్రభు కాలాన్ని గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు. మీరు సువార్తలో చదివితే అర్థం అవుతుంది. ఒక దగ్గర ఏమంటే నా సమయం ఇంకా రాలేదు, ఇంకో దగ్గరేమో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది అంటాడు. ఎక్కువగా టయాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు చదివితే. అయితే ప్రియులారా, కాలము సంపూర్ణమైంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా సువార్త మూయబడే కాలం సంపూర్ణమైంది. ఇంకా నువ్వు దేవుని ఉగ్రత నీ మీదకి రాబోయే కాలం సంపూర్ణమైంది. దేవుని రాజ్యము సమీపించింది. నీవు మారు మనసు పొందావా? నీవు మారు మనసు పొందని యెడల నువ్వు విడిచిపెట్టబడతావు. మారు మనసు పొందని యెడల దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. నువ్వు మారు మనసు, అదే నూతన జన్మ పొందని యెడల దేవుని స్వాస్థ్యానికి బదులు దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అందుకే ప్రభు అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనస్సు. అసలు మారు మనసు అంటే ఏంటన్నా? మారు మనసు అంటే ఏంటి అసలు? చెప్పండి. మారు మనసు అంటే ఏంటి? చెప్పండి, మీకు వచ్చిన భాష చెప్పండి. మారు మనసు అంటే ఏంటి? స్వభావం మార్చుకోవడం. ఇంకా మారు మనసు అంటే మీరు చాలా వాళ్ళు అంటున్నారు. తిరగి మాట్లాడండి. మనసు మార్చుకోవాలి. మీ మనస్సు మారాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక అంటాడు, స్వభావ సిద్ధముగా మనం దేవుని ఉగ్రతకు, మన స్వభావాన్ని బట్టి, మన మనస్సును బట్టి మనం మంచోళం కాదు, మనం దేవుని ఉగ్రతకు పోతున్నాం. అందుకని మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే మనస్సు మారాలి. మనస్సు మారటం అంటే ఏంటో 5 విషయాలు ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను. 5 విషయాలు చూపిస్తాను. ఈ 5 విషయాలు నీకు అర్థమైపోవాలి, నీకు మారు మనసు ఉందో లేదో. లేకపోతే ఇప్పుడే ఒప్పుకోండి. ఈ గడప దాటితే నువ్వు బతుకుతావో చస్తావో నాకు. ఎందుకంటే నిన్న క్రికెట్ ఆడుతూ ఉన్నాడు, గ్రౌండ్లో పడి తెచ్చిపోయాడు. ఆయన క్రికెట్ ఆడుతూ ఉన్నాడు, క్రికెట్లో పడి గ్రౌండ్లో పడి తెచ్చిపోయాడు హైదరాబాద్. We don't know what will happen to us. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1, మారు మనస్సు అంటే ఏంటో, మనస్సు మారటం అంటే ఏంటో మొదటి సత్యంలోకి వెళ్ళి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సునంది తిరుగుడి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము ఏం చేయాలంట? మారు మనస్సునంది తిరుగుడి. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కదా. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. నిర్జీవ క్రియలను విడిచి, ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచి. అట్లాగే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20-21 చదవండి.
ప్రకటన గ్రంథం 9:20. మరియు తాము చదవండి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు ఆ. దయ్యములను, ఉమ్. చూడను, వినను, నడవను శక్తి లేనివై, ఆ. బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తముద్రములైన విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టినట్లు ఆ. మారు మనస్సు పొందలేదు. ఆ. మరియు తాము చేయించిన నరహత్యలను, మాయమంత్రములను, జార చూడపోకలను చేయకుండానట్లు ఉమ్. వారు మారు మనస్సు పొందిన వారు కాదు. చాలు 3 వచనాలు చదివాం. ఈ 3 వచనాల్లో ఉన్న ప్రత్యేకమైన మాట ఏంటంటే పాపమును విడిచిపెట్టాలి. ఏమండి అపోస్తుల కార్యంలో రాసిన మాట అయితే ఏప్రిల్ రాసిన పత్రికలో అపోస్తుల కార్యం అయితే డైరెక్ట్గా చెప్పాడు పాపం తుడిచివేయబడాలని. ఏప్రిల్ పత్రికలు అయితే పాపాన్ని నిర్జీవ క్రియలతో పోలుస్తూ నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలన్నాడు. మరి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేసరికి లిస్ట్ అంతా రాశాడు. ఆ లిస్ట్ రాసి వీటిని విడిచిపెట్టి మీరు మారు మనసు అంటే నెంబర్ 1 మారు మనసు అంటే అర్థం ఏంటయ్యా అంటే పాపమును విడిచిపెట్టు. మరి వదిలేవా? వదిలేవన్న ఒక మాట కూడా ఒక్కరు కూడా చెప్పలేదు. అది చెప్తున్నాను. పాపం అంటే మాకు దొంగతనం అనుకుంటున్నాను, పాపం అంటే నరహత్య అనుకుంటున్నాను, పాపం అంటే వ్యభిచారం అనుకుంటున్నాను. అవి కూడా పాపాలే. మన పాపాలు కాదు కదా, కాదు. మనం చేసే పాపాలు చాలా స్టైల్గా ఉంటాయి. మనం చేసే పాపాలు ఎలా ఉంటాయి? ఒక ఉదాహరణ చెప్పినా, మన ఇంటి 4 కిలో పక్కింటోడు మామిడి చెట్టు వేసింది. మామిడికాయల కాలం కదా ఏమండి? ఈ మామిడికాయల కాలంలో 3 మామిడి పళ్ళు కిటికీ మన కిటికీ నాకునే ఉన్నాయి. వాళ్ళే మెరుస్తూ ఉన్నాయి దగ్గర ఎల్లోగా. ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆలోచించండి. నువ్వేం నేర్చుకున్నావు? ప్రజాజ్ఞలో కాకినా దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వాడిని ఆశించకూడదు నేర్చుకున్నావు. అది పాపమా కాదు? అప్పుడు ఏం చేస్తాం? అది ఆఫీస్ పంచి 2 కూర్చోరు. ఆఫీస్ నుండి వచ్చి వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ కౌంట్ ఉంటుంది. చెట్లు ఏడాడు కౌంట్ ఉంటుంది. ఇది రావడంతో ఆఫీస్ నుంచి రావడం ఇంటికి వెళ్ళడం ముందు తాళాలు తీసి మనం కూడా మనం ఇంట్లో రోజు చెప్పుకుంటే తాళాలు తీసుకుని లేరు ఇంటికి వెళ్ళాం. ముందు ఆ రోజు చెట్టు పూలు ఉన్నాయి ఎవరైనా కోసలేదు చూసుకుంటాం. అట్లాగే వీళ్ళు ఇంటికి వెళ్ళే ముందు ఆ చెట్టు మీద మనసు పడితే 3 కాయలు ఒక కాయ కనబడుతుంది, మిగతా 2 కాయలు ఇక బండబూతులు తిడతారు. నేను చెప్పలేండి ఆ మాటలు. ఏమండి ఇక బండబూతులు తిడతారు. బండబూతులు తిడితే ఏమండి ఏంటి మీరు అరుస్తున్నారు అంటే, అమ్మాయి 2 పండ్లు ఉండాలమ్మా తీసుకెళ్ళారు. ఎవరు కోసారు? ఏదమ్మా మీరు కోతి ఎత్తుకెళ్ళింది. నువ్వు కోతివా? కోసుకుని నువ్వు కోతివా అండి? ఇది అర్థమవుతుందా? సో ఈ ఉదయకాల సమయంలో మారు మనసు అంటే ఎక్కడికో వెళ్ళబాకండి. పాపం విడిచిపెట్టడం అంటే ఎక్కడికో వెళ్ళబాకండి. మన లైఫ్లో చాలా ఉన్నాయి. నేను అందుకని ఇలా చెప్తాను, నీతికి మించి చేసిన ప్రతిదీ పాపమే. దేవుని వాక్యం కాదన్న దాన్ని చేస్తే పాపమే. నీ మనస్సును గద్దించినా కూడా నువ్వు చేయకూడదు చేస్తే పాపమే. దేవునికి ఇష్టం లేనిది ఏది చేసినా అది పాపమే. అందుకని అంటే మారు మనసులో మొదటి స్టెప్ ఏంటి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. మరి ఈరోజు ఆలోచిద్దాం ప్రియ దేవుడు. అందుకని బాప్తిసం తీసుకునే వాళ్ళు చెప్తున్నాను, మీరు పాపం విడిచిపెట్టకుండా బాప్తిసం తీసుకోవద్దు. దానివల్ల మారు మనసు పొందినోడికే బాప్తిసం. మారు మనసు పొందినోడు నీ పాపాలు క్షమించబడ్డాయ్యా, ఇదిగో యేసు క్రీస్తు ప్రభువు ఎలా సమాధి చేయబడ్డాడు, నిన్ను కూడా నీటిలో సమాధి చేస్తున్నాను అని పాప క్షమాపణ నిమిత్తమైన గుర్తు బాప్తిసం. అంతేగాని కొంతమంది ఇట్టుంటారు, మా వాడు బాప్తిసం తీసుకుంటున్నా మాట్లాడాము. ఏమన్నా ఎలుగు తోలు తెచ్చి అందాక ఉతికిన నలుపు నలిపే కానీ మీరు నెలలో మునిగితే అసలు మనసే మాటకి ఇలా 3 నెలలు మునిగితే మనకి ఏం మాట న్యాసం వేస్తాడు మాట. సో ఇది కాల్సంలో మారు మనసులో మొదటి అనుభవం ఏంటంటే పాపమును విడిచిపెట్టాలి. రెండవ అనుభవం చెప్తాను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 20-21 వచనాలు.
ఆ, 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 నెంబర్ 2 మారు మనసు అంటే అర్థం ఏంటంటే టర్నింగ్ అంటు గాడ్. ఒకటేం పాపాన్ని విడిచిపెట్టాలి, 2 దేవుని వైపు. దాన్ని అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడతారు. చదువు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 21వ వచనం. మరియు ప్రయాసకరమైనది ఏదియు దాచుకొనక ఆ. బహిరంగముగాను నిత్యము మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. ఏంటంటే మారు మనసు అంటే ఏంటంటే యేసు క్రీస్తునందు, అంటే దాన్ని సింపుల్ గా చెప్తాను, టర్నింగ్ అంటు గాడ్, దేవుని వైపు తిరగాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. సినిమా థియేటర్కి వెళ్ళి కాళ్ళు ఎటు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. ఏమన్నా ఇంట్లో సీరియల్ చూసే కళ్ళు ఎటు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. టీవీ కళ్ళు అన్ని దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు టీవీతో ఏం పని లేదు, జోబులోనే వచ్చేస్తున్నాం. సినిమా అందులో ఉంది, సీరియల్ అందులోనే ఉంది, బ్లూ ఫిలిం అందులోనే ఉంది, ఎవ్రీథింగ్. దీనికి మించిన పాపం కొట్టలేదు. వాడు ఎంత కంఫర్టబుల్గా జోబులోనే పాపాన్ని మోసేటట్టు చేసాడు సాతాను. అలా కంఫర్టబుల్గా చేసాడు పాపాన్ని ఎంజాయ్ చేయడానికి. సోదరా, బైబిల్ చెప్తున్న 2వ సత్యం, వీటన్నిటిని విడిచి ఎవరి వైపు తిరగాలట? లోకాచారం వైపు కాదు తిరగాల్సింది, లోక పాపం. అందుకనంటాడు, మీరు మారు మనసు నుండి యేసు క్రీస్తును విశ్వసించడం అంటే ఏంటో తెలుసా? మీ షుడ్. అందుకని మనం ఇలా చదివాం కదా, పాపములు తుడిచివేయబడి మారు మనసు పొంది తిరుగుడి అంటాడు. దాన్ని రోమా పత్రికలు ఎవరంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము చెందుడి. దేవుని వైపు తిరగాలి, లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు. నీ లైఫ్ని దేవునితో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు దాకా మారు మనసు లేని దినాల్లో నీ లైఫ్ లోకంతో కనెక్ట్ అయింది, పాపంతో కనెక్ట్ అయింది, ఏమంటే రకరకాల పరిస్థితుల్లో కనెక్ట్ అయింది. నీవు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే, నువ్వు మారు మనసు పొందాలనుకుంటే యూ షుడ్ టర్న్ యువర్ లైఫ్ అంటు గాడ్. దేవుని వైపు తిరగాలి. నీ పాపం కొరకు ప్రాణం పెట్టిన ప్రభు వైపు తిరగాలి. నీ పాపం కొరకు నలగగొట్టబడిన ప్రభు వైపు తిరగాలి. నీ పాపానికి ఏమండి వచ్చే శిక్ష నీ మీదకి రానియకుండా ఆయన మీద వేసుకుని నువ్వు నిలబడాల్సిన స్థలంలో ఆయన నిలబడి నీ కొరకు శ్రమను అనుభవించిన, వేదన అనుభవించిన, నొప్పును అనుభవించిన, స్వరూపాన్ని సొగస్సుని కోల్పోయిన ఆ ప్రభు వైపు నువ్వు తిరగలిగితే అది మారు మనసు. మందిరానికి వస్తే కూడా మనసు ఇంకా గురుసు అయిపోయి లాగితే గవర్నమెంట్ కాదు. నేను అనేది మీరు ఏదో షాపింగ్ చేయొద్దండి. నేను మందిరంలో ప్రార్థన చేస్తాను, 15 గురుసులు ఉంటాను. అంటే నీ మనసు ఏముంటుంది? గురుసుగానే ఉంది దేవుని మీద. దేవుని మీద ఉన్నవాడు ఏం చేస్తాడు? మందిరానికి వస్తాడు. 3వ విషయం చెప్తాను, మారు మనసు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. ఈ నీ చెడుతనము మానుకొని చాలు. 3వ అనుభవం. 3వ అనుభవం ఏంటో తెలుసు? మారు మనసు అంటే చెడుతనాన్ని మానుకోవాలి. చెడుతనాన్ని మానుకోవటం అంటే నీకు అర్థం అవ్వాలి. పాపాన్ని విడిచిపెట్టే కదండి. ఇంకా చెడుతనం మానుకోవటం ఏంటంటే, దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇన్నర్ క్లీన్నెస్ కావాలి. నేను మీకు అర్థం అవుతాను. బైబిల్లో 1-2 ఎగ్జాంపుల్ చెప్తానండి. యోధా ఇస్కరియోతు మారు మనసు పొందాడా? డోర్ పెట్టారు. ఎక్కడ పొందాడు? పొందితే ఏ చేయలేదు తప్పిస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. యాశం ఇది. పైన మారు మనసు, లోపల మీకు అర్థం అవుతుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తారు. ఇంకా 6 రోజులు పస్కా పండుగ ఉందనగానే లాజరు ఇంటికి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇంటికి రాగానే ఉపచారాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, భోజనం పెట్టేవాళ్ళు పోస్తున్నారు. మరి ఏం చేస్తుందంట?
3.5 సేరు మిగుల విలువ గల అస్తరు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన కాళ్ళ మీద పోతుంటే ఎవరికి ఏం తలపు వీటికి వచ్చింది, ఎవరికి రావా ఆలోచనలు, మరి వీడికి ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? ఏమండి ఏమన్నాడు? ఇంకా అర్థం వేస్ట్ చేయకపోతే పేదలకి ఇవ్వచ్చు కదా అంటే పేదలకి ఇవ్వాలని ఇంటికి వీడు అర్థం బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. చదువుదాం మాట 2వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, ఏమండి 6వ వచనం, వాడు ఇలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ ఏదండి వారు మనసు పొందారు అంటున్నారు మీరు. వాడు దొంగ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును కనుక. ఎందుకు చెప్పాడంటే అలాగే ఇంకో 4 రోజులు, ఎందుకంటే యేసు ప్రభు ఎంత మంచోడు, వీడు మాట్లాడని ఆ పాపం ఆయనకి ఆ సంచి ఇచ్చాడు. అయ్యో ఇది దేవుడు మని జాగ్రత్తగా చూసుకోవాలని అక్కన్న దయ్యం భయం కలిగిందని మన లోక శాంతం దొంగకి చాలా ఇస్తుంటారు. వాడు ప్రభు అట్లా ఇచ్చాడు, వీడు మాట్లాడని వీడి గతంతా ప్రభు తెలుసు కానీ ఇంకేవే ఛాన్స్. ఎందుకంటే ఏసైలో ఉన్న గొప్ప దీని ఏంటంటే ఆయన అవకాశాన్ని ఇస్తాడు. అంత గొప్ప మంచి ఆయనకి తెలుసు. నన్నెత్తుండి అధికారుల వరకు మన పాపం ఏంటో మన ఆలోచన ఏంటో మనం ఏడు కూర్చున్న వాక్యం వింటున్నావో లేదో కూడా ఆయన తెలుసు. ఏమండి కానీ ఆయన అవకాశాన్నిచ్చే దేవుడు. ఇప్పుడు మనం ఏమంటాం? ఇన్ని మారు మనసు పొందేలా పొందలేదన్నామా? పైకి మారు మనసు పొందే లోపల అది చెడును మానుకుంటుంది. పైకి భక్తి వేషం వేస్తాం కానీ అంతరంగంలో చెడు నివాసం చేస్తుంది. దట్స్ నాట్ రిపెంటెన్స్, అది మారు మనసు కాదు. అందుకని అంటాడు అపోస్తలుల కార్యం 8:22 వచ్చిన చెడును మానుకోవాలి, చెడును విడిచిపెట్టి మారు మనసు పొందుని అంటాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పైకి మనము అందుకనే పెద్దలు రాశారు మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే ఉన్నది కాస్త మరిచిపోతారు. మారాలి నీ మనసు మారి, నీ వేషం కాదు మారాల్సింది. అప్పుడు బైబిల్ సంకర్ పెట్టుకుని ఎంత స్టైల్ వస్తామో మనకు వచ్చింది కదా. మనసు మారిందా అది చెడును విడిచి. అందుకని అంటాడు మార్కు 7:21 లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచన. స్టార్టింగే రాసేసింది. వీడేం బాగానే ఉంటాడు కానీ లోపల ఏం ఆలోచనలు ఉంటాయి వీడికి? దురాలోచన. పైకేం బాగా మాట్లాడు పాస్టర్ వాక్యం శోభలు చెప్తాడు పాస్టర్. నా పక్కెళ్ళి ఓరేపా మీరు మాట్లాడే మాటలన్నీ నాకు తెలుసు కానీ నేను డోంట్ కేర్. నేను ఎక్కడ ఎందుకంటే ప్రతిరోజు ప్రభు ఎదురు కూర్చుంటాను. ప్రభా నీకు ఇష్టం లేదు నా లేకుండా తీసేయని ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాను. ఐ నో ఐ ఆత్మకారు. ఇది పిల్లగా మారు మనస్సు 3 అనుభవం ఏంటంటే అంతరంగంలో చెడు నివాసించడానికి వీడు. ఎందుకంటే నీ మనసు మారింది, మనసు మారిపోయింది. మనసు మారిపోయినది ఇంక దాన్ని వన్స్ ఇట్ ఈస్ గివెన్ ఇంక దాంతో నీ పని లేదు. ఇంకా చెడు అత్తయ్య నివాసం చేస్తుందండి. నువ్వు మారు మనసు పొందలా. ఇప్పుడు అందుకని మీకు ఎగ్జాంపుల్ చెప్పి 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ఎన్ని అవకాశాలు లేకుండా మారు మనసు పొందడానికి ప్రభు వాక్యం చెప్పినప్పుడల్లా ఈడు గుచ్చుకుని ఉంటుంది, వీడు కూడా గుండు గుచ్చుకుని ఉంటుంది. కానీ వీడు మారు మనసు అదే యోసేపు ఇంకొక ఆయన చేసావు. ఎదురు పత్రికలో ఉంటాడే ఏడుస్తాడు, ఏడుస్తాడు బాబు బాబుకి ఏడుస్తాడు. మారు మనసు పొందేవాడు. ఆ తరువాత అంటాడు బైబిల్లో వచ్చిన మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి, అంటే దేవుని రాజ్యం కాదు, ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళతో వెలికిన మారు మనసు పొందాం. ఏడ్చాడు కానీ ఏమి లేదానికి మనం కూడా వచ్చి మన ఇంటికి వెళ్ళారా మామూలు అది మారు మనసు కాదు. అందుకనే 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను.
ఈ యూదా ఇస్కరియోతే ఏ సేవ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడల్లా నాకంటే భక్తి పడలేడని ఆశ వేశాడు. అసలు వచ్చేసరికి తీర్పు వచ్చేసరికి ఇద్దరు ఏమండి. నేను ఇలా చెప్పేది మీరు ఏమనుకుంటున్నా, నా కామెంట్ బైబిల్ నా వ్యక్తిగత కామెంట్. వాడు డబ్బులు మోక ఆ దేవాలయం విసురు కొట్టి ఏమండి ఊరేసుకోబోతే ఆ సిలువు దగ్గరికి సిలువు గురించి ప్రభావం నన్ను క్షమించాను కూడా. పేతుడు అలా చేశాడు. నిజంగా మారు మనసు అన్నవాడు ఆ డబ్బులు విసురు కొట్టినాడు. ఏమండి అందుకంటే అటు మారు మనసు లేదు కాబట్టి పాపం వాళ్ళు ఉరి వేసుకోవడానికి దీన్ని పాపం ఉరి తీసుకోవడానికి నడిపిస్తుందని నేర్చుకెళ్తాను రాష్ట్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టారు. మారు మనసు అంటే దేవుని వైపు తిరుగుతారు. మారు మనసు అంటే అంతరంగంలో చెడును నాలుగు అనుభవం చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై ఏంటంట, దేవుడు ఎదురాడు వారికి మారు మనసు దయచేయండి. ఎందుకు ఇస్తాడంట మారు మనసు? నాన్న సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారు కలిగి ఉంటారని. వాళ్ళు ఎదురాడే వాళ్ళైనా దేవునికి ఎదురు చెప్పే వాళ్ళైనా వీళ్ళు సత్యం తెలుసుకోవాలిగా, వీళ్ళు సత్యంలో నడుచుకోవాలిగా. సత్యం గ్రహిస్తే అసలు ఎదురాడొచ్చో ఎదురాడకూడదో తెలిసింది. అందుకని ముందు ఏం చేయాలి అంటే 4th one, మారు మనసు పొందేవాడు ఎక్కడుంటాడంటే సత్యంలో నడుస్తాడు. ఈ నాట్ వాకింగ్ అన్ట్రూత్. ఏది సత్యమో దాని వైపే ప్రయాణం చేస్తాడు. ఏమండి ప్రవీణ్ పగడాలి గారి లాగా మరణానికి చావుకు భయపడి సత్యానికి కట్టుబడి అయి ఉంటారు. He will bind himself to the truth. ఏమండి పాపం ప్రేరేపించిన, దుష్టులు ప్రేరేపించిన, డబ్బు ప్రేరేపించిన, స్నేహం ప్రేరేపించిన సత్యాన్ని విడిచిపెట్టడు. నిజమైన మారు మనసు గలవాడు. నిజమైన మారు మనసు పథకం చెప్తాడు. నేను ఒకప్పుడు కాలిపోతుంది, ప్రభు నన్ను నాకు మానేశాను. ఇది ఇంకో 10 సంవత్సరాలు జరుగుతున్నాను బాగా షాపులో. ఎందుకంటే ఇంకేం లేదు. మారు మనసు ఉన్నవాడు మళ్ళీ వెళ్తారు. వెళ్ళినా వెంటనే అవుతుందో తెలుసా, అంతరంగం. ఎందుకంటే మనం గలతీయులకు రాసిన 5:16 చదువుతుంది కదా, శరీరము ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధంగా ఎప్పుడేం జరుగుతుందా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో అంతరంగంలో 6th సెన్స్ అంటేనే నువ్వు చేసే తప్పని గద్దిస్తూనే ఉంటావు. అప్పుడేమవుతుంది అందుకనే నీతిమంతుడు పడిపోయినా లేస్తాడని ఎందుకు రాస్తాడు, పొరపాటున జారేడనుకో వాడు అక్కడ ఉండడు, అలా బయటికి వచ్చేస్తాడు. ఎందుకంటే మారు మనసు పొందినవాడు ఆల్వేస్ సత్యం వైపే ప్రయాణం చేస్తాడు. అసత్యంతో సహవాసించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోండు, పాపుల మార్గంలో నిలుచుకోండు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోండి. హీ విల్ ట్రావెల్ హిస్ లైఫ్ ఇన్ ట్రూత్. నిజమునకు దేవుడు కాని వారికి దాసుడు కానేరడు. చివరి మాట చెప్తాను. రెండు బైబిల్ చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం చదువు. 9వ వచనం 11వ చదువు. తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందిన వారు. 11వ వచనం 11వ వచనం. పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు. ఇది నెగిటివ్ లో రాసింది, ఇప్పుడు పాజిటివ్ లో తెచ్చుకుంది. అంటే ఇప్పుడు ఆపోజిట్ లో పోతాం.
దూషించిన వారు మారు మనసు పొందిన వారు కాదు. అంటే మారు మనసు పొందిన వాడు సంగతి ఏంటి అంటే మీకు అర్థమైంది. మారు మనసు ఐదో అనుభవం ఏంటంటే వీడు దూషించడు, దేవుణ్ణి దూషించడు, దేవుని సేవకుని గురించి దూషణ మాటలు మాట్లాడు, సంఘముని గురించి దూషణ మాటలు మాట్లాడు, ఏమండి సాటి విశ్వాసం గురించి దూషణ మాటలు మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నువ్వు దూషిస్తున్నావు అంటే నీకేం లేదు, ఏం లేదు. ఆ మాట బైబిల్ చెప్తుంది, దూషించే వాడికి మారు మనసు లేదని బైబిల్ చెప్తుంది. వీళ్ళు దేవుని మహింపరిచేవారు కారు అని బైబిల్ చెప్తుంది. అందుకని మారు మనస్సు అంటే అర్థం ఏంటయ్యా అంటే ఏమండి మనలో ఏముండకూడదంట, దోషణము. దూషించే వారి గురించి బైబిల్ చెప్తుంది, వారికి మారు మనస్సు లేదు. ఇప్పుడు ఆలోచిద్దాం పిల్లలు, మనలో మారు మనస్సు ఉందో లేదు ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకు చెప్తుందంటే ద వెరీ ఫస్ట్ టు ద క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు ఏంటంటే మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని చేసిన దేవుడు వాటిని అంగీకరించాడు. నువ్వు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అబ్బా నేను కూడా స్వార్థ చేశాను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, దానివల్ల ప్రతిఫలం ఏంది ప్రభు. ఎందుకంటే ద వెరీ ఫస్ట్ వర్డ్ ఆర్ ద వెరీ ఫస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్ ఈజ్, ప్రభు చెప్పిన మొదటి ప్రసంగంలో మొదటి మాట ఏంటో తెలుసా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తలో నమ్మండి. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రోజు మారు మనసు పొంది వాడు ఏం చేస్తాడు, సువార్తలో నమ్ముతాడు. సో ఇది సమయంలో దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆలోచిద్దామా, మారు మనసు పొందేమో లేదు మనం, అసలు మారు మనసు ఉందా లేదా మనకి ఇప్పుడు చెప్పండి. ఈ వాక్యాన్ని ముందు పెట్టుకుని, ఈ పాయింట్లన్నీ ముందు పెట్టుకుని నేను మారు మనసు పొందాను అన్నవాడికి చేయకుండా ఒక్క చెయ్యి వేసింది అంటే నేను అందుకనే మా పాస్టర్ గారు మూల పాఠాలు చెప్పొద్దు, అసలు తెలియట్లేదు వాళ్ళకి అయ్యే చెప్పాలని చెప్పారు. మందిరానికి రావటం ముఖ్యం కాదు, పాటలు పాడటం ముఖ్యం కాదు, ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేయటం ముఖ్యం కాదు. మన జీవితంలో మొదటి అనుభవం ఏం కావాలి తెలుసా, పిల్లల యేసుక్రీస్తు ప్రభు అందుకే ఈ భూమి మీదకి వచ్చింది. మనం చెడిపోయిందని, మన మనసు పాడైపోయిందని, మన మనసు చెడిపోయిందని, మన మనస్సులను బాగు చేసే మారు మనసు ఇవ్వడానికి. అందుకనే ప్రభు రావడంతో ఆయన చెప్పిన మాట, కాలం సంపూర్ణమైన ఉన్నది, దేవుని రాజ్యం సమీపించింది. ఓ ప్రజలారా ఏం పొందమన్నాడు, మారు మనసు అంటే బతిమాలిలో వేసుకుంటుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఇది ఎక్కడ దొరుకుతుందని నేను ప్రశ్నిస్తే దొరికేది వేసేది ఎక్కడ దొరకదు. ఎందుకంటే రోమా 2:4 గంటల మారు మనసు పొందుటకు నీకు చదవన మాటలు మీరు రాష్ట్రపతి 2:4 వచ్చింది, రాష్ట్రపతి 2:4 వచ్చింది. లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు అంతట లేదా దేవుని అనుగ్రహం. దేవుని అనుగ్రహం అంటే ఇంగ్లీష్ బైబిల్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక, చదువునా, సహనమును దీర్ఘశాంతమును ఇంకట ఆయన ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే మారు మనసు పొందుతామని. ఎప్పుడు వస్తుందో కోపం ఆయనకి తెలియదు మీకు. అందుకని అక్కడ అంటాడు, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నువ్వు ఎరుగక, దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా. ఇంకో మాట కూడా చదువునా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును
గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు. అర్థమైందా? నాకేం అర్థమైంది, నీకేం అర్థమైందో తెలియదు కానీ ఇంకా ఓర్చుకుంటున్నాడు మనం చూసి అయినా. ఏమండి, అందుకనే ప్రభు చెప్పాడు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం అంటే ఉగ్రత కాలం దగ్గరకు వచ్చేసింది, దేవుని రాజ్యం భూమి మీదకి రాబోతుంది. ఇంకా మారు మనసు పొందలేదని ప్రభు ఏం చేస్తారంట, దీర్ఘ శాంతంతో. అందుకనే పౌలు గారు అంటాడు, దీన్ని ఇంకా తృణీకరిస్తావా నువ్వు? దేవుని అనుగ్రహం అనగా దేవుని యొక్క మంచితనం నీ మీద ఉండగా తృణీకరిస్తావా? ఇప్పటికైనా మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. ఎందుకు తెలుసా పిల్లలు? అందుకనే అంటాడు ప్రభు, నేను వస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన పెద్ద ఆలస్యమేం కాదు. కానీ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడయ్యా? దీర్ఘ శాంతంతో ఎందుకున్నాడయ్యా అంటే నువ్వు మారు మనసు పొందుతాడు. నీ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా ముగించడానికి ఇష్టపడుతున్నాను. మారు మనసు పొందకపోతే ప్రభు రోజు నీతో మాట్లాడాలి. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇదే మీకు, ఎందుకంటే బైబిల్లో నేను చూపించలేదు పిల్లలు, నాకు ఇక్కడికే భయం వేస్తుంది. మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడని బైబిల్లో చెప్తే మీరు భయపడతారు. అసలు మారు మనసు పొందకపోతే కలిగే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. అవి మనం చదవరు కాబట్టి మీకు కొంత ఏమంటారు అవగాహన కలగాలి. ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ప్రకటన 2వ అధ్యాయం, ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ప్రకటన 2వ అధ్యాయంలో రాసిన మాట చదవండి. 5వ వచనం. చేయము సరే. ఏంటంట అంత భయంకరమైన మారు మనసు పొందితే సరే, లేని ఎడలా ఆయన రిమూవ్ దీపస్తంభాన్ని కలిగించేస్తాడు. కానీ లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం ఇలాంటి చాలా ఉన్నాయి. మీరు మారు మనసు పొందని ఎడలా పైన రాశారు ఎక్కడ ఏది ఏమి ఎలా నశించింది. 7వ వచనం చదువునా అంటే నాకు వివరించే టైం లేక నేను జాలికి వెళ్తా ఆ మాట వాళ్ళకి చూపిస్తున్నా. 7వ వచనం అది, 7వ వచనం అది, 3వ వచనం ఎందుకంటే 3వ వచనం 5వ వచనం అంటున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే నశిస్తారు. దేవుడిలో నేను ఈ మాటలు చెప్పడానికి వివరించడానికి ఇష్టపడలేదు. కానీ ఎందుకంటే చాలా కఠినంగా ఉంటాయి. మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో బైబిల్ చదివితే ఆ మాటలు చదివితేనే భయం వేస్తుంది. అందుకని భయంతో, ఎందుకంటే మారు మనసు పొందాలని మనం ప్రభు మన కొరకు భూలోకానికి వచ్చాడు. తన విశేషమైన కనికరాన్ని చూపించాడు. ఎంత కనికరం చూపించాడంటే తను తాను శిలువకు బలిగా అర్పించుకున్నాడు. దేవుని తన రక్తాన్ని చిందించాడు. మన పాపాన్ని తుడిచివేయటానికి, కడిగి వేయటానికి, మన మనస్సులను మార్చటానికి. టు రిమూవ్ ఆల్ ద అగ్లీనెస్, ఆల్ ద సిన్. దేవునికి మనకు అడ్డుగా ఉన్న ప్రతిదీ దేని కొరకంటే మారు మనసు. అందుకే ప్రభు చెప్తాడు కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించుకుంది. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క నా 2 చేతులు జోడించి చెప్తున్నారు. యూ డోంట్ నో ప్రభు రాత్రి ఎప్పుడు తెలియకున్నారా? నువ్వు మారు మనసు పొందితే సరే, పొందకపోతే శ్రమల కాలంలో నశిస్తావు. పొందకపోతే నీ దీపస్తంభం నుండి నువ్వు తొలగించబడతావు. అందుకని ఏశావు గతి మనకు రాకూడదు పిల్లల.
యోధా ఇస్కరియోతు గతి మనకు రాకూడదు ప్రియులారా. ఇప్పటికైనా దేవుడు ఇంకా టైం ఇచ్చాడు, నీకు ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. అయ్యో ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు, ఇదే మారు మనసు అనుకున్నాను, నాకు తెలిసింది, ఇప్పుడు అర్థమైంది. నా బ్రతుకును మార్చుకుంటాను, నా మనస్సును మార్చుకుంటాను, నా హృదయాన్ని మార్చుకుంటాను, నా ఆలోచన మార్చుకుంటాను, నా నడవడికి మార్చుకుంటాను. ప్రభువా నాకు మారు మనసు దయచేయమంటే ఆయన మారు మనసు ఇవ్వటానికే వచ్చాడు ఈ లోకానికి. మారు మనసు ఇవ్వటానికే సిలువలో వేలాడాడు, మారు మనసు ఇవ్వటానికే మృత్యుంజయుడయ్యాడు. ఎందుకంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవాల్సిన అవసరం లేదు. ఆయన మృతుల్లో నుండి లేచి మన కొరకు నూతన జీవాన్ని ఇస్తున్నాడని రాస్తాడు. ప్రియులారా, మనం మారు మనసు పొందాలని తండ్రి కుడి పార్శ్వాన నిత్యం మన కొరకు ఏం చేస్తున్నట్ట? విజ్ఞాపన చేస్తాం. అన్న, అక్క, చెల్లి, ఈ మాటలు వింటుంటే నీకేం గ్రహింపు వచ్చిందో నాకు తెలియదు, కానీ మరలా చెప్తున్నాను, ప్రభు చెప్పిన మాటలు. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. నాకు ఇంకా మారు మనసు నిశ్చయిత నాకు కలగలేదండి. నాకు ఈరోజు అర్థమైందంటే ఏం పర్లేదు, మన ప్రభు చాలా ప్రేమవాడు, కనికరమైనవాడు. ఈ రోజైనా మీరు పశ్చాత్తాపం, నా పాపాన్ని విడిచిపెడతాను ప్రభువా, ఇదిగో నీ వైపు తిరుగుతానయ్యా, నా అంతరంగాన్ని శుద్ధీకరణ చేసుకుంటానయ్యా, నేను సత్యములోనే నడుస్తానయ్యా, ఇదిగో ఎవరిని దూషించగా నిన్ను గణపరుస్తాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో తీర్మానించుకుంటే నీకు మారు మనస్సు పొందాలి అవకాశాన్ని ఆత్మనిచ్చి మారు మనసు పొందిన వ్యక్తిగా మార్చగలిగే ప్రభు నీ కోరుకున్నాడు. మోకరించుదామా పిల్లరా, ఒక నిమిషం మోకరించుదామా, ఆలోచించి. మారు మనసు అంటే 5 మాటలు చెప్పాను. పాపమును విడిచిపెట్టేవా, దేవుని వైపు తిరగాలి, దేవుని తిరిగేవా, అంతరంగం శుద్ధీకరించి